హలో అందరికీ నమస్తే. యువశేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీ యువశేఖర్ కొడంగల్. ఈరోజు ముచ్చట వచ్చేసి మన ముసలవ్వ తాత వాళ్లకు ఫింక్షన్ ఒక గుడ్ న్యూస్ తెచ్చిన మీకు అందరికీ. ఇకపై ఫింక్షన్లు నెల నెలకు తంపు వ్యక్తి ఫేస్ రైటింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తతోటి ఉండాలి. ఎందుకంటే చాలామంది జనాభా చనిపోతున్న వాళ్ళు కూడా ఫింక్షన్లో పేర్లు ఉంటున్నాయి. అలా బతికే ఉన్నాడని చచ్చుకొని తింటున్నారంట. దాని గురించే ఈ ఫింక్షన్ వీడియో. ఓకేనా? ప్రతి ఒక్కరికి బాగా అర్థం చేసుకోండి. ఫింక్షన్ తీసుకునే వాళ్ళు వికలాంగులు కానీ హ్యాండికాపీ కానీ ఎవరున్నా ఫింక్షన్ ఏలు తంపు ఫేస్ రైటింగ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నీ పింఛన్ అయినా కాదా అనేది జనాభా లెక్కల్లో ఇది తేలింది. ఓకేనా? ఒకరు చనిపోతే ఒకరి పేరు పైన తెచ్చుకొని పింఛన్ తీసుకొని వస్తున్నారని టాకు పబ్లిక్ది. దాని గురించే ఈ వీడియో పింఛన్. ఓకేనా? కొత్త పింఛన్లు అమల్లోకి రాబోతుంది. ఓకే, మీ యువశేఖర్ కొడంగల్. ప్రతి ఒక్కరికి అవ్వ తాత పింఛన్ వచ్చే వాళ్ళకు తొందరగా పింఛన్లు పెంచండి. ఎవరైతే లేటుగా అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా తొందరగా వచ్చేటట్టు చెయ్యండి. ఓకే, తెలంగాణ ప్రభుత్వం నేను కోరుకుంటున్నా, మీ యువశేఖర్ కొడంగల్. ఎందుకంటే వాళ్ళ పెన్షన్ దుడ్లతోటే వాళ్ళు నెల దగ్గర గడుపుకోవాలి. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. కొత్త పెన్షన్లు అనేది అమల్లోకి వస్తున్నాయి. ఎవరైతే చనిపోయే వాళ్ళు ఉన్నా కానీ కూడా పెన్షన్లు తెచ్చుకుంటుండంట. దాన్ని ఎంక్వైరీ నడుస్తుంది. చాలామందికి చెప్పేది చాలా జాగ్రత్త ఉండండి. ఓకే, చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా తంపు వచ్చి పింఛన్ తెచ్చుకుంటుండంట. దాని గురించి ఎంక్వైరీ నడుస్తుంది. చాలామందికి చెప్తున్న పింఛన్ దారులకు అందరికీ మీ యువశేఖర్ కొడంగల్. పింఛన్ అయితే ఎవరైతే తెచ్చుకోవడానికి పోతారో తంపు కంపల్సరీ ఫేస్ రైటింగ్ కూడా ఉంటుందంట. చాలా జాగ్రత్తతోటి ఏ వ్యక్తికి పింఛన్ వస్తుందో అదే వ్యక్తి పోయి పింఛన్ తీసుకోవాలంట. ఓకే, ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. ఇది మీ యువశేఖర్ కొడంగల్. ఎందుకంటే పేదవాళ్లకు పింఛన్ ఓకేనా నెల దగ్గర జరుపుకోవాలి వాళ్ళు పింఛను. అవ్వ తాత అందరికీ గుడ్ న్యూస్. కొత్త పింఛన్లు అప్లై చేసే వాళ్ళు కూడా అవి కూడా వస్తాయంట. ప్రభుత్వము మన గురించి మంచి పనులు అనేది పథకాలు తీసుకొని వస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పింఛన్లతో పాటు పథకాలు, కొత్త పథకాలు, అమూలమైన పథకాలు మన తెలంగాణలో ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరికి చెప్పేది, ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి మన తెలంగాణ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ లాగా జూన్ 2 ఒక మంచి పథకాలు అనేది వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందాలి. మీ పథకాలు ఏవైతే చేస్తుంటారో ప్రతి ఒక్కరికి అందాలి. నిరుపేద రైతులకు ప్రతి ఒక్కరికి అందాలి. ఓకే, ఈరోజు మన పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. కొన్ని పథకాల గురించి కూడా మాట్లాడుకున్నాం. రాబోయే రోజుల్లో ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసిండ్రో వాళ్ళకు కూడా వస్తుంది. పెన్షన్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ తంపు ఒత్తాలి. ఫేస్ రైటింగ్ ఉంటుందంట. చాలా జాగ్రత్తతోటి ఉండాలి. కొత్త వాళ్ళు పెన్షన్ అప్లై చేసే వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు పైన పెన్షన్ తెచ్చుకుంటుండ్రంట. ఇది ఎంక్వైరీ నడుస్తుంది. జనాభా లెక్కల్లో ఎంక్వైరీ నడుస్తుంది. ఈ గురించే ఈ వీడియో. ఓకే, మీ యువశేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, కామెంట్. ఓకే, మరికొన్ని ముచ్చట్లతోటి మీ ముందుకు వస్తున్నాను. నేను మీ యువశేఖర్ కొడంగల్. ఓకే, ప్లీజ్ సపోర్ట్. బాయ్.